హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మనకి పెద్దలు మంగళవారం కొన్ని పనులు చెయ్యొద్దని నియమం పెట్టారు. ఎందుకు చెయ్యకూడదా అని ఆలోచిస్తే దీంట్లో మర్మమేమిటో తెలుసుకోగలుగుతాం. మంగళవారం నాడు మన వాళ్ళు చెయ్యొద్దు అన్నటువంటి పనులు ఏంటంటే పనికిమాలిన పనులు, చెడ్డ పనులు. అంతే తప్ప మంచి పనులు మంగళవారం చెయ్యొచ్చు. మంగళవారాన్ని జయవారం అని కూడా వ్యవహరిస్తారు. వారాలన్నింటిలోకి కూడా జయాన్ని మీకు కలిగించేటటువంటి వారం మంగళవారం కాబట్టి మంగళవారం నాడు మంచి పని చేస్తే మళ్ళీ మీ చేత మంచి పని చేయిస్తుంది. మీరు బ్యాంకులో డబ్బులు వేద్దాం అని అనుకున్నారనుకోండి, మీ అకౌంట్ లో మంగళవారం రోజున డబ్బులు వేసి చూడండి. ఖచ్చితంగా మీరు డబ్బులు సంపాదించి మరిన్ని అకౌంట్ లో వేసే విధంగా మంగళవారం మిమ్మల్ని అనుగ్రహిస్తుందని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది. అందుకని మంచి పని మంగళవారం చేయొచ్చు, చెడు పని మాత్రం వద్దు. మంగళవారం మారు కోరుతుంది. మీరు చేసినటువంటి పనిని మళ్ళీ మీ చేత చేయిస్తుంది. మీరు మంచి పని చేస్తే మంచి పని చేయిస్తుంది, చెడ్డ పని చేస్తే మళ్ళీ వారం తిరిగేలోగా మీ చేత చెడ్డ పని చేయిస్తుంది. కాబట్టి మంగళవారం విషయంలో మంచి పనులు చెయ్యొచ్చు. చెయ్యకూడని పనులకి కొంత దూరంగా ఉంటే మంగళవారం అనుగ్రహం కలుగుతుంది. మంగళవారానికి అధిపతి కుజుడు, కుజుడికి అధిపతి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి మంగళవారం నాడు డబ్బులకి సంబంధించినటువంటి పనులు, అప్పులు తీర్చడం లాంటి పనులు చెయ్యండి. అప్పులు చెయ్యకండి. ఎందుకంటే మంగళవారం రోజు కనుక మీరు అప్పు చేస్తే మళ్ళీ కొత్త అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి మంచి పనులు చెయ్యండి. మిగిలినటువంటి వాటికి దూరంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.